మరి శుక్రవారంలో మనము యేసు ప్రభు వారు మన కొరకు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఈ శుక్రవారంన మన నిమిత్తము ఆయన శిలువ యాగము గావించి ఉన్నారు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. మనం దేవుళ్ళు ఎదుగుతున్న అంటే మొదలైన కాడి నుండి ఇప్పటి వరకు మనందరికీ బాగా తెలిసిన విషయం. మన నిమిత్తం యేసు ప్రభు వారి భూమి మీదకి రావటం, శిలువయాగం గావించటం, మనకు పాప పరిహారార్థం ఆయన నిలబడటం, త్యాగం చేయటం. అయితే మనము శిలువ ధ్యానాలకు సిద్ధమవుతూ ఉన్నాం, అంటే దగ్గర పడుతూ ఉన్న శిలువ ధ్యానాలు. అవునా? మన కొరకు యేసు ప్రభు వారు చేసిన గొప్ప త్యాగానికి మార్పు అయినటువంటి అంటే విధానమైనటువంటి ఈస్టర్కి మనము చాలా సమీపంగా ఉండి ఉన్నాం. అవునా? మరి ఈ దినములు అంటే మన యొక్క 40 దినాల ప్రయాణం మొదలవటానికి ముందున్నటువంటి ఈ దినముల్లో మనము యేసు ప్రభు వారు మన కొరకు వచ్చినటువంటి విధానము ఎందు నిమిత్తం రక్తం కార్చడానికి వచ్చారు, బాగానే ఉంది. మనల్ని మన పాపాలని తీసివేయడానికి వచ్చారు, బాగానే ఉంది. కానీ ఇంటర్నల్గా ఉన్నటువంటి బయటకి వ్యక్తం అవునటువంటి ఒక విధానాన్ని మనము తెలుసుకుందాం. ఎందుకంటే మనకి బాగా తెలిసిన లేఖనాల్లోనే ఇమిడి ఉన్నటువంటి మర్మాన్ని మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఇది ఒక ప్రశ్న, నేను ఒక యాంకరు ఒక దైవ సేవకుని అడిగిన ప్రశ్న అన్నమాట ఇది. ఆ ప్రశ్నని మనము ఈ రోజున చర్చించుకుందాం. ఏంటంటే ఆ ప్రశ్న ఆయన వేసింది, పాస్టర్ గారు, మీరు చెప్పారు కాబట్టి ఇక్కడ నుండి ఈ రోజు నుండి నేను ఏ తప్పు చేయకుండా, ఏ పాపము చేయకుండా, ఎటువంటి తప్పు చేయకుండా, ఏ పాపము చేయకుండా సర్వమానవాళిని గౌరవిస్తూ సత్క్రియలు చేస్తూ ఎవరికి ఏ అన్యాయం చేయకుండా, ఏ పాపము చేయకుండా పరిశుద్ధ గ్రంథమందు ఏమైతే చెయ్యమని చెప్పి ఉన్నారో సమస్తము చేస్తా. అయితే ఒక్క యేసు ప్రభు వారిని నేను అంగీకరించను, అంటే ఆయన నా దేవుడని నేను అంగీకరించను, కానీ ఆయన చెప్పిన పనులన్నీ చేస్తాను. అయితే నేను నిత్యరాజ్యానికి వెళ్తానా, పరలోకం నాకుందా అని ఆయన ఒక ప్రశ్న అడిగాడు అనమాట. అడిగినప్పుడు పాస్టర్ గారు ఏం సమాధానం ఇచ్చారనేది పక్కన పెట్టేద్దాం. అయితే పాస్టర్ గారు ముందు వెంటనే ఏమన్నారంటే వెళ్ళరు, నరకానికి వెళ్తారు అన్నారు. ఓకే, ఇంకా అక్కడితో ఆ విషయాన్ని ఆపుదాం. ఇక్కడ మనలో కూడా మనల్ని అనేకులు అడుగుతూ ఉంటారు, ఏమ్మా పాప పరిహారార్థం వచ్చారు అంటున్నారు యేసు ప్రభు వారు. మరి పాప పరిహారార్థం వచ్చారు, ఏ పాపము చేయకుండా ఉన్నటువంటి మనిషి ఎవరన్నా చనిపోతే పరలోకానికి వెళ్తారు అని మీరు గట్టిగా చెప్పగలరా అన్నప్పుడు మనలో కూడా ఒక విధమైనటువంటి సందిగ్ధం ఏర్పడుతుంది. అవునా? ఒక అనుమానం ఏర్పడుతుంది. కానీ పరిశుద్ధ గ్రంథమందు లిఖితమైన ఒక మాట యేసు ప్రభు వారు చెప్పింది. ఏమని చెప్పారమ్మా? ధర్మశాస్త్రాన్ని నేను కొట్టివేయడానికి రాలేదు, కానీ ఏం చేయడానికి వచ్చారు? నెరవేర్చడానికే వచ్చానన్నాడు. బాగుంది. అంటే ఇప్పుడు మనమంతా ఉన్నాం, మనం అందరం పుట్టి ఉన్నాం. ఓకేనా? పుట్టిన మనమంతా కూడా మనం ఏం చేస్తున్నామంటే దేవుని అంగీకరించాము, దేవుని యొక్క మార్గంలో సంచరిస్తూ ఉన్నాము. ఆయన చెప్పిన సమస్తము మనం అంగీకరిస్తున్నాం, గైకుంటున్నాం. ఆ యొక్క నియమాలు, నిబంధనలన్నింటినీ, కట్టడాలన్నింటినీ కూడా, న్యాయ విధులన్నింటినీ కూడా మనము నెరవేరుస్తూ ఉన్నాం. అయితే యేసు ప్రభువు నా సొంత రక్షకుడని అంగీకరించాలి, అంటే రక్షణ తీసుకోవాలి. మరి ఎందుకు పరలోకానికి వెళ్ళము అంటే మనకి బాగా తెలిసిన లేఖనాలు ఏంటంటే, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను తిరిగి జన్మిస్తేనే కానీ వాడు నిత్యరాజ్యానికి వెళ్ళలేడు. అది ఒకటి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వాడికి శిక్ష విధించబడుతుంది. రెండవది, వీటిని చూపించి వాళ్ళు ఏమంటున్నారు అంటే, వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళమని నేను చెప్పట్లేదు, జస్ట్ మనం తెలుసుకోవడానికి చెప్తున్నా. వీటిని చూపించి ఏమంటారు అంటే, నమ్మి బాప్తిసం తీసుకుంటేనే రక్షించబడతామా, నమ్మకపోతే శిక్ష విధించడమేనా అని అనేక ప్రశ్నలు వేసేవారుగా ఉంటూ ఉన్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి కంక్లూజన్ ఏంటి అంటే, మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మొదటిది, యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చింది సర్వమానవాళిని రక్షించుటకే వచ్చాడు. అందుకనే ఆయన అన్నాడు, నశించుచున్న వారిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు. రెండవది, నీతిమంతుల కొరకు నేను రాలేదు అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నా అంటే, నీతిమంతులు అనే వారే లేరు కాబట్టి. అర్థమైందా? ఉన్నారా నీతిమంతులు? ఎవరూ లేరు. అంటే ఇక్కడ యేసు ప్రభు వారు చెప్పకనే చెప్పిన మాట ఏంటంటే, అరే నేను నీ కొరకు కూడా వచ్చాను.
అర్థమైందా? అంటే అక్కడ అనేక మంది ప్రశ్నించేవారుగా ఉండొచ్చు, సందేహించేవారుగా ఉండొచ్చు, లేదా మన వంటి విశ్వాసులైనటువంటి వారే అనేక ప్రశ్నలతో నిండిపోయిన వారై ఉండొచ్చు. ఓకేనా? అందుకని యేసు ప్రభు వారు అన్నారు, నేను నీతిమంతుల కొరకు రాలేదు. ఎందుకంటే నీతిమంతుని కొరకు సహితము ఒకడు ప్రాణం పెట్టుట అరుదు. అర్థమైందా? ఒకవేళ ఒకడు ఎవరైనా నీతిమంతుడు అని చెప్పబడ్డవాడుంటే వాడి కొరకు ప్రాణం పెట్టుటకు ఎవరో ఒకరు అరుదు, పెడతారో లేదో కూడా తెలియదు. కానీ నేను నీ కొరకు ప్రాణం పెట్టడానికే వచ్చా. ఎందుకంటే నీవు నమ్మని ఎడల విశ్వాసివి కాదు కదా, అవునా కాదా? నీ నమ్మకం ఏం చేస్తుంది? నిన్ను నీతిమంతుడిగా తీర్చుతూ ఉన్నది. అదే కదమ్మా, అబ్రహాము యెహోవాని నమ్మెను అంటే దేవుని నమ్మెను. అది అతనికి ఎలా ఎంచబడిందమ్మా? నీతిగా ఎంచబడింది. అర్థమైందా? అబ్రహాం గారు దేవుని నమ్మిన విధానం ఎలాంటిది? ఎలాంటి విషయాలు నమ్మాడు ఏమా? ఎలా నమ్మాడు? నిరీక్షణకు ఆధారము లేని సమయమున మనం ఉన్నాం. మనకు ఒకరు చెప్పారు, అమ్మా నువ్వు 10 కిలోమీటర్లు నడుచుకుంటా వస్తే 10వ కిలోమీటర్ రాయి దగ్గర నువ్వు రాగానే నీకు ఇదిగో ఈ బహుమతి ఇస్తానమ్మా అన్నారు. నిరీక్షణ మనకుంది. 10 కిలోమీటర్ల రాయి దగ్గర ఏముంది? నాకు బహుమానం ఉంది. నడవగలిగిన ఓపిక నాలో ఉంది, శక్తి నాలో ఉంది, నేను నడుస్తా. అలా నడుచుకుంటా వెళ్ళేది నిరీక్షణ అవుతుందా? ఎందుకంటే నీ నిరీక్షణకు ఆధారం ఉంది కదా. నీలో ఓపిక ఉంది, నీలో బలం ఉంది, నీలో శక్తి ఉంది, నీకు ఒక గమ్యం ఉంది. ఆ గమ్యం దగ్గర నీ కొరకై దాచబడినటువంటి ఒక బహుమానం ఉందన్న సంగతి నీకు తెలుసు. కాబట్టి నీవు సంచరించే ఆ విధానం అంతా కూడా నిరీక్షణకు ఆధారం కలిగినదే. అదే ఇంకొకరు చెప్పారు, మనకు బాగా తెలుసు. ఒక రాజు, ఒక ఆశ కలిగిన వ్యక్తి ఒక కథ మనకు తెలుసు. ఒక బాగా ఆశ కలిగిన వ్యక్తి రాజు దగ్గరకు వచ్చి, రాజుగారు నాకు బహుమానం కావాలండి అంటారు. రాజుగారు అంటారు, ఏమని? అయ్యా నీకు ఏ బహుమానం ఇచ్చినా నువ్వు తృప్తి పడవు కదా, మరి ఏ బహుమానం నీకు కావాలి అంటే, నన్ను తృప్తిపరిచే బహుమానం ఏదైనా ఇవ్వండి అంటాడు. రాజుగారు బాగా ఆలోచించి రేపు రండి అని చెప్పేదాను పిలుస్తాడు. మరుసటి రోజు వస్తాడు. వచ్చాక, సరే అయ్యా నేను నిన్ను తృప్తి పరచగలనో పరచలేనో నాకు తెలియదు, కానీ నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఆయన ఏం చెప్తాడంటే, ఈ గడియ మొదలుకొని రేపటికి ఈ గడియ వరకు ఆగకుండా నీవు పరిగెత్తిన ప్రదేశం అంతా నీ సొంతమే అంటాడు. నువ్వు ఎక్కడ ఆగిపోతావో అంతవరకు నీ సొంతమే మొత్తం అంటాడు. అంటే ఇప్పుడు ఇతనికి కలిగిన ఆశ ఇతనికి తృప్తినిచ్చే ఆశే. అతడు ఏం చేశాడు? నీరు లేదు, ఆహారం లేదు. ఎందుకంటే ఆశ ఆగనిచ్చుద్దా? ఆగనిచ్చుద్దమ్మా? ఆశ తృప్తి పరచిద్దా? అతడు పరిగెత్తాడు. ఎందుకంటే అతనికి ఇచ్చిన గడియలేని 24 గంటల సమయం. 24 గంటల్లో నేను ఎంత తీసుకుంటే అంత నాదే అన్నాడు. రాజుగారు ఇచ్చిన మాట తప్పుతాడా? తప్పుడు. కాబట్టి అతడు పరిగెత్తడం మొదలుపెట్టాడు. మనందరికి బాగా తెలిసిన స్టోరీని ఇది. పరిగెత్తాడు. ఇక చివరి గడియ వచ్చింది. పరిగెత్తిన చోటనే కుప్పకూలి, అంటే ఎక్కడైతే పరిగెత్తి ఆగాడు చివరి గడియలో అక్కడే కుప్పకూలి చనిపోయాడు. మరి రాజుగారు తన సేవకులకు చెప్పాడు, వెళ్ళండి, ఆయన ఎంత దూరం ప్రయాణించాడో అదంతా ఆయనకే ఇచ్చేయండి అన్నాడు. అనగానే వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ పడిపోయి ఉన్న అతన్ని చూసి రాజుగారికి వర్తమానాన్ని పంపిస్తే రాజుగారు అక్కడికి వచ్చి, వీడి ఆశ కేవలం 6 అడుగులు మాత్రమే అని ఆ 6 అడుగుల స్థలాన్ని అతనికి ఇచ్చేసి అందులోనే అతన్ని పెట్టాడు. ఎందుకంటే ఇతడికి ఏమి లేదు, ఇక్కడ తృప్తి లేదు. తృప్తి లేని జీవితం. మానవుని యొక్క ఆలోచన, మానవుని యొక్క విధానం, సమస్త జనుల యొక్క ఆలోచన విధానం అంతా కూడా తృప్తి రహిత జీవితమే. అర్థమైందా? ఎందుకంటే వీరి యొక్క నిరీక్షణ ఏమై ఉన్నదో ఎవరికీ తెలియదు. మరి రేపటి రోజున ఏం జరుగుతుందని మనకెవరికి తెలియదు. కానీ రేపటి రోజున నీకు ఏమి జరగాలో, రేపటి రోజు నిన్ను తృప్తిపరిచేది ఏంటో అది కేవలం ఎవరికి తెలుసమ్మా? దేవునికి మాత్రమే తెలుసు. అందు నిమిత్తమే నిన్ను ఒక నరుని తృప్తికి పరచగలిగిన విధానం ఏదైనా ఉందంటే నిత్యరాజ్య వారసత్వమే అన్న విషయం దేవునికి మాత్రమే తెలుసు. అయితే నిత్యరాజ్యానికి వెళ్ళడానికి ఏ ఒక్కరికి కూడా మార్గము తెలియని సమయాన దేవుడు ఏం చేశాడు? మనకు ఆజ్ఞలు ఇచ్చాడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఈ ధర్మశాస్త్రానుసారంగా మీరు జీవించండి, ఈ ధర్మశాస్త్రానుసారంగా అనుసరించండి, సంచరించండి అన్నాడు. ఈ ధర్మశాస్త్రమే ఇందాకన్నా ఆయన అన్న మాటలు.
ఏమిటి? నేను తప్పు చేయను, పాపము చేయను, ఎవరికి హాని కల్పించను, ఎవరిని ఇబ్బంది పెట్టను, సత్క్రియలే చేస్తాను, నీతిమంతుడిగా ఉంటాను. అయితే నాకు నిత్యరాజ్యం. ధర్మశాస్త్రం నువ్వు ఎలా నడుచుకోవాలో నిన్ను నడిపిస్తుంది. కానీ నీ మీద మోపబడినటువంటి పాప భారము తీసివేసేది ఎవరు? యేసు ప్రభు. ఎలా అంటే ఇప్పుడు సత్ప్రవర్తన కలిగిన వారిని జైల్లోంచి విడుదల చేసేది జైలు శిక్ష వేశాక వేయకముందా? అదేంది అంటే ఇప్పుడు ఆయన చెప్పిన మాటల్లో విధానంలో మనం ఎట్లా అర్థం చేసుకుందామంటే, ఆయన ఒక హత్య చేశాడు, చేసి పశ్చాత్తాపడ్డాడు, పశ్చాత్తాపడి ఇంకెవరికి హాని చేయకుండా సత్ప్రవర్తనతో బ్రతికాడు భూమి మీద. కానీ శిక్ష అనుభవించాడా? సత్ప్రవర్తన కలిగి ఉన్నాడు, పాపం చేయలేదు, హాని చేయలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలా. కానీ అతని మీద ఉన్నటువంటి నేరారోపణకి తగిన శిక్షను అతను అనుభవించాడా? అనుభవించినప్పుడు నేను నిత్యరాజ్యానికి వెళ్తానంటే ఎలా కుదురుతుంది? కుదరదు కదా. ఆ పాప పరిహారార్థం నేరారోపణ నిమిత్తం నీ మీద శిక్ష పడాలా, ఆ శిక్షకు నువ్వు పాత్రుడు అయి ఉండాలా. అయితే ఆ శిక్ష నుంచి నిన్ను తప్పించుటకు నీ కొరకై నిరపరాధి అక్కడ నిలబడాలా. అర్థమైందమ్మా? ఆ నిరపరాధి ఎవరయ్యారు? ఇప్పుడు ఆయన నా సొంత రక్షకుడు అని నేను అంగీకరించినప్పుడు నా నిమిత్తం ఆయన నిలబడ్డట్టే కదా. అంతేనా? నిలబడ్డట్టేనా? ఆయన నిలబడ్డాడు, కానీ నేను తీసుకోవట్లా. నేను చెప్పేది అర్థమైందా? రెండు దారులు ఉన్నాయి. ఒక దారిలో పోతే సంతోషంగా వెళ్ళిపోతాం, ఇంకో దారిలో ముళ్ళు రాళ్ళు ఇవన్నీ ఉన్నాయి. నేను ఈ దారిలో నుంచి పోను, రాళ్ళున్నా రప్పలున్నా ముళ్ళున్నా చిన్నగా తీసుకుంటా పోతానంటే ఎవరి మూర్ఖత్వం అది? మందేగా. ఎవరైతే ఆ ప్రశ్న వేస్తారో వారిది. అందుకే నిన్ను నీ మార్గమును సరళం చేయుటకును, నీ నిత్యరాజ్య ప్రవేశమునకు నీకు ఆటంకమై ఉన్నటువంటి నీ పితరుల దోషం నీ మీద నుంచి తీసివేయుటకును. అర్థమైందా? అందు నిమిత్తం యేసు ప్రభువు వారు ఈ భూమి మీదకి వచ్చి ఉన్నారు. మనం అనుకోవచ్చు, ఎందుకు ఆయన కోసం మనం 40 దినాల ఉపవాసం ఉండాలి? 40 దినాలు ఎందుకు? నా గురించి, నా కుటుంబం గురించి కదా నేను ఉంటుంది, యేసయ్య గురించి కాదు కదా నేను ఉంటుంది అనే ప్రశ్న మనలో చాలా మందిలో ఉంటుంది. ఎందుకంటే 40 దినాల మన ప్రార్థన వేరే స్టేజ్లో, అంటే వేరే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మన ప్రార్థన. 40 దినాల ప్రార్థన. ఎందుకంటే మనకు తెలియకుండానే మనలో ఎనర్జీని ఇచ్చేది ఏంటిది? మన ఈరోజు ఉపవాసం ఉన్నా, నేను ఫాస్టింగ్ ఉన్నా అనే ఒక ఎనర్జీ. ఈ ఫాస్టింగ్తో ప్రార్థన చేస్తే దేవుడు ఏమైనా కూడా నాకు ఇస్తాడు అనే ఒక పాజిటివ్ వైబ్. దీంతో అంతా కూడుకున్న ప్రయాణం మంది ఈ 40 దినాలు. అవునా? అయితే కేవలం 40 దినాల ప్రయాణంలోనే అలా ఉండాలా? 365 రోజులు అలా ఉండాలా నీవు? 365 days. అంటే 365 రోజులు తినకుండా ఉండమని కదా నేను అంటుంది. అర్థమైందా? 365 రోజులు దేవునితో ఉండాలి. నిజమైన ఉపవాసము అంటే మనం పళ్ళెం పెట్టుకొని భోజనం పెట్టుకొని చూసి పక్కన పెట్టడం కాదు. నిజమైన ఉపవాసం అంటే నువ్వు భుజించేటటువంటి సమస్తము నీ ఉపవాసం కిందకు రావాలి. మనం ఎవరం గమనించం అది. మనం అనుకుంటాం ఉపవాసం అనగానే తినకుండా ఉండటం, ఆకలితో పేగులు అరుస్తూ ఉంటేనే ఉపవాసం అనుకుంటాం. అర్థమైందా? కానీ నిజమైన ఉపవాసం అంటే ఏంటో దేవునికి తగ్గట్టుగా జీవించటం. అర్థమైందా? దేవుని యొక్క ఆలోచన విధానాలతో సంచరించటం. ఎందుకంటే ఇష్టమై ఉన్నది ఏదో, కార్యము కావచ్చు, క్రియ కావచ్చు, ఆలోచన కావచ్చు, ఆచరణ కావచ్చు, వీటిని మనము మన నుండి దూరపరుచుకునే విధానమే ఉపవాసం అంటే. అర్థమైందమ్మా? అయితే ఎందు నిమిత్తం అంటే ఇందాక మనం అనుకున్నాం కదా, నీతిమంతుల కొరకు నేను రాలేదు అని యేసయ్య చెప్పాడు, నశించుతున్న వారిని వెతికి రక్షించడానికే వచ్చాడు అన్నాడు. మరి నీతిమంతులుగా ఎంచబడ్డ నరుడే ఎవరున్నాడు ఈ భూమి మీద? ఎవడునూ లేనప్పుడు యేసయ్య వచ్చి ఈ మాట చెప్పినప్పుడు నీతిమంతుల కొరకు నేను రాలేదు అనగానే నీతిమంతుడిని నేను నా కొరకు రాలేదా అని కాదు, వచ్చింది నా కొరకే. ఎందుకంటే ఒక తెల్ల కాగితం మీద కావచ్చు, తెలుపు రంగు మీద కావచ్చు, ఒక చిన్న డాట్ ఉన్నా కూడా ఆ డాట్నే చూస్తాం తప్ప చుట్టూ ఉన్న తెలుపుని మనం చూస్తామా? చూడం. అర్థమైందా? సో ఆ డాట్ ప్రతి ఒక్కరిలో ఉండి ఉండగా అందరం నీతిమంతులు ఎలా అవుతాం? అవలేం కదా. మరి యేసయ్య ఎవరికి వారం అనుకుంటే నా కోసమేగా వచ్చాడు అమ్మా, నా కోసమే వచ్చాడు.
నా పాప పరిహారార్థమే ఆయన నిలబడ్డాడు, నడిచాడు, నడిపించాడు, ఏమ్మా సిలువకు ఎక్కాడు, రక్తం కార్చాడు, నన్ను తన బిడ్డగా ఎంచాడు, తన రాజ్య వారసునిగా చేశాడు, తనతో పాటుగా సింహాసనాన్ని అధిష్ఠించేలాగా అర్హతనిచ్చాడు. అవునా? మరి అందు నిమిత్తము క్లియర్గా వ్రాయబడ్డ మాట ఏమనుంది? తనను ఎందరు అంగీకరించిరో, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన ప్రతి వాడు కూడా ఎవరవుతారు? దేవుని పిల్లలగుటకు వారికి అధికారం అనుగ్రహించబడింది. అంటే ఒక రైట్, నాకు హక్కు అది. అంటే మన భాషలో మనకు ఈ మధ్య కాలంలో సంవత్సర కాలం నుంచి మనకు ఒక ఊత పదం వచ్చేసింది కదా, ఏంటది? మన స్వాస్థ్యం. అర్థమైందా? ఏంటా అధికారం? నిత్యరాజ్య వారసత్వం. దేవుని బిడ్డను నేను. దేవుని బిడ్డవు నీవు అంటే నీవు సత్క్రియ చేసిన నువ్వు దేవుని బిడ్డవే, తర్వాత పాపము చేయకుండా ఉన్నావు దేవుని బిడ్డవే. అయితే వీటన్నిటికన్నా కూడా ముఖ్యంగా దేవుని బిడ్డవు అని అనాలంటే ఏముండాలి? మొదట నీవు అంగీకరించి ఉండాలి. ఆ అంగీకారం ఎలా ఉండాలమ్మా? నా సొంత రక్షకుడిని అంగీకరించి పాప పరిహారార్థం మారు మనసు పొందుకొని బాప్తీసం పొందాలి. అర్థమైందా? ఇవేమీ లేకుండా నేను మంచి చేస్తాను, నేను మేలే చేస్తాను, నేను సత్క్రియ చేస్తాను, పాపమే చేయను, పరిశుద్ధ గ్రంథమందు లిఖితమైనటువంటి సమస్త న్యాయ విధుల్ని అనుసరిస్తాను, కట్టడాలను అనుసరిస్తాను, ఆయన నీతి నిబంధనలన్నింటినీ కూడా గైకొంటాను అంటే ఓకే, వెళ్ళను కూడా. అప్పుడు నువ్వు ఎవరుగా ఎంచబడతావు? నీతిమంతుడిగా ఎంచబడతావు. మరి యేసయ్య నీ కోసం రాలేదుగా. ఎందుకని? నీవు అంగీకరించేవాడిగా లేవు కదా. అవునా? కాబట్టి మొదట మనలో ఉండాల్సింది ఏంటిదమ్మా? అంగీకరించుట. అర్థమైందా? ఎందుకంటే ఎందరు అంగీకరించిరో. మరి నశించుచున్న వారిని వెతికి రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చినటువంటి యేసు ప్రభు వారు మనం ఎలా జీవించాలో మనకు ఇచ్చినటువంటి, అంటే మార్గనిర్దేశకం ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని అనుసరించలేనప్పుడు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయకుండా నెరవేర్చుటకు ఆయన వచ్చి ధర్మశాస్త్రానికి ముందున్నటువంటి మన మీద ఉన్నటువంటి సమస్త పాపదోషములు తీసివేయుటకు ఎలా తీసివేశాడు? ప్రతి ఒక్క పాపమునకు ఆయన రక్తం కార్చి. అర్థమైందా? మొదట వచ్చింది ఏంటిది? ఆలోచన. వచ్చిందా రాలేదు ఆలోచన? పండు తింటే ఏమీ కాదనగానే అవునా నిజమా ఆలోచన వచ్చిందా రాలేదా? పాపముకే ఆ పాదాలు ఆడ తీసుకెళ్ళాయా లేదా? చెట్టుకాడికి తీసుకెళ్ళాగా. తర్వాత చెయ్యి ఏం చేసింది? పండు కోస్తుందా లేదా? కోసింది కదమ్మా. భుజించింది. కానీ కడుపు ఏం చేసింది? ఇముడ్చుకుంది. ఒకవేళ కడుపు ఇముడ్చుకోకపోతే కనుక వామిట్లో బయటకు వచ్చేసి ఉంటే కనుక ఆయన ప్రక్కలో బల్లెపు పోటు తగ్గేదేమో. అర్థమైందా? కానీ మన కడుపు ఏం చేసింది? దాన్ని జీర్ణించుకుంది. అర్థమైంది? చూడండి, మనకు పడని వస్తువు ఏదన్నా కనుక మనం తింటే వెంటనే మనకు వామిట్ వచ్చేస్తుంది. వామిట్ వచ్చేసి మళ్ళీ మనం ఫ్రీ అయిపోతాం. దేవుడు ఆ సెన్సేషన్ మనకు ఎందుకు ఇచ్చాడంటే అది లోపల ఎటువంటి ఎఫెక్ట్ కానియకుండా ఉండటానికి. అందుకనే చూడండి, ఎవరన్నా మందు తాగిన వాళ్ళు ఉంటే వాళ్ళకి పైపులు వేసి బయట కక్కిచ్చేస్తారు. ఎందుకని? ఆ ఇంపాక్ట్ వారి బాడీ మొత్తానికి జరగకుండా ఉండటానికి. అంటే పండు తిన్నటువంటి ఆ ఇంపాక్ట్ కడుపు ఏం చేసింది? దాన్ని ఆహ్వానించుకొని దాని నుండి వచ్చే సమస్తము దేనికి ఇచ్చింది? సమస్త దేహానికి ఇచ్చింది. ఇచ్చిందా ఇవ్వలేదా? ఏమో మనం భోజనం చేస్తే బలం కడుపుకే వచ్చుదా, చేతులకి కాళ్ళకి అన్నిటికీ వస్తుందా? దేహాన్ని మొత్తానికి వస్తుందా? మన ఎముకలు కనుక బలహీనం అయితే కాల్షియం కావాలంటాడు డాక్టర్. కాల్షియం కావాలంటే ఏం చేస్తాం? కాల్షియం ట్యాబ్లెట్స్, కాల్షియం వచ్చేవో ఏదో ఆ పదార్థాలు మనం తీసుకొని వాటిని మనం ఏం చేస్తాం? తింటాం, తాగుతాం, అవి చేస్తాం. ఆ కడుపు ఏం చేస్తుంది? దాన్ని దేనికైతే పంపించాలో, ఏదైతే సఫిషియెంట్గా ఉండాలో ఆ యొక్క ఎనర్జీని దానికి పంపించేలా చేస్తుంది. అవునా? మరి పండు తిన్న ఆ ఎనర్జీ ఎక్కడెక్కడికి పోయింది అమ్మా? మరి అంటే చూడండి, విషము తాగిన వారికి కడుపులో ఉన్నటువంటి ఆ విషాన్ని కక్కిస్తున్నారు. కానీ ఆ విషం దేహమంతా పాకిపోతే పడేస్తున్నారు. ఎవరిని? మనిషిని. అయితే దేహమంతా విషంతో నిండిపోయిన మనల్ని యేసయ్య పడేశాడా?
పడిపోయిన వారిని తిరిగి జన్మింప చేస్తున్నాడు. ఈ ఒక్క కారణం చాలదా 40 దినాల ప్రయాణం ఆయనతో గడపడానికి? మనం 40 దినాల ప్రయాణం ఆయనతో సాగటానికి ఈ ఒక్క కారణం చాలదా? ఎందుకంటే జీవోత్సవమై పడిపోయినటువంటి నా నిమిత్తము ఆయన నాలో, నా యొక్క సర్వేంద్రియంలో ఉన్నటువంటి ఆ యొక్క విషాన్ని వెలికి తీసి బయటికి తీసివేసి ఆ ప్రదేశంలో రక్తంతో, అంటే ఎవరి రక్తం? ఆయన రక్తంతో నింపి నా మీద ఉన్న సమస్త పాపదోషాలు తీసివేసి ఆ యొక్క విషాన్ని, అంటే విషం లాంటి ఆ పాపాన్ని ఆయన స్వీకరించి ఆయన దేహానికి, అంటే ఆ పాప దేహానికి శిక్ష వేసి పాపానికి శిక్షించాడా లేదా? పాపాన్ని. అవునా? ఇప్పుడు మనం ఫ్రీ అయ్యామా లేదా? అయ్యామా లేదా? అయ్యామా అవలేదా? బాగా చెప్పాలి. అయ్యామా అవలేదా? ఎంతమంది అయ్యామని చెప్పగలం? చేతులు ఎత్తుదాం. ఇది ఎవరెత్తరా? సింపుల్, ఏం లేదు. అంటే మనం పాపదోషాల్లోనే ఉన్నామని నేను చెప్పట్లేదు. సింపుల్, రక్షణ తీసుకున్నామంటే పాపదోషాల నుంచి దాటి వచ్చేసాం. రక్షణ తీసుకోలేదంటే అమ్మ నేను ఎవరిని బలవంతం చేయట్లా. మళ్ళీ మా అన్న చర్చికి వెళ్తే రక్షణ తీసుకోమంటున్నాడు, ప్రతిరోజు ఇదే చెప్తున్నాడు కాదు. జస్ట్ మనకు సందర్భం. ఎందుకంటే యేసు ప్రభు వారిని అంగీకరించిన వారమైన మనం ఎందుకు అంగీకరిస్తున్నామో మనకు తెలియాలి. ఎందుకు ఆయనలో మనం ఆయన యొక్క దేహాన్ని, ఆయన యొక్క రక్తాన్ని స్వీకరిస్తున్నామంటే మనలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక మూలన మన పితరుల యొక్క జీన్స్ ఉంటుంది. డిఎన్ఏ లేకుండా ఉంటుందా? ఉంటుందిగా. ఆ డిఎన్ఏ, మొదటి డిఎన్ఏ పాపంతో ఉన్నప్పుడు ఇప్పుడు దాకున్న డిఎన్ఏ అంత పాపంతో ఉంటుందా? ఉంటుంది కదమ్మా. బ్లడ్లో ప్లేట్లెట్స్ పడిపోయినా లేకపోతే ఇంకోటి ఏమైనా జరిగినా దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఏం చేస్తారు? కావాల్సినటువంటి మెడిసినో లేకపోతే కావాల్సినటువంటి ఆ యొక్క పదార్థాలు ఆ మనిషికి వెంటనే ఇచ్చేసి రెడీ చేస్తారు, అంటే ఆ బ్లడ్ని రెడీ చేస్తారు. అలాగే మనలో పడిపోతున్నటువంటి పరిశుద్ధ రక్తాన్ని మరలా డెవలప్ చేయటానికి యేసు ప్రభువారి యొక్క శరీరానికి సాదృశ్యమైన రొట్టెను, రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసమును మనం స్వీకరిస్తున్నామంటే ఆయన మనకిచ్చిన అర్హత ఏంటి? అర్హత నా బిడ్డలు అని ఆయన అంగీకరించి, ఎందుకంటే మనం అంగీకరించి ఆయన చెంత చేయలేం. అయితే ఆయన అంగీకరించిన తరువాత ఆయన యొక్క బలలో పాలుపంపులు పొందడానికి మనకు అర్హత కలిగి ఉన్నది. ఆ అర్హత మనల్ని ఏం చేస్తున్నామా? సజీవులుగా చేస్తూ ఉన్నది. సజీవులమైన మనము దేవునితో పాటు ఉంటామా లేక దేవునికి దూరంగా ఉంటామా? దేవునితో పాటే ఉంటాంగా. మరి దేవునితో పాటు ఎల్లవేళలా ఉండాలనుకుంటున్నామా? లేదయ్యా నేను ప్రార్థన చేసేటప్పుడు నాతో ఉండు, పాట పాడుకునేటప్పుడు ఉండు నాతో అంటున్నామా? ఎలా ఉండాలి మనం? ఎల్లవేళలా ఆయనతో సంచరించేవారుగా, ఆయనతో మాట్లాడేవారుగా, ఆయన స్వరాన్ని వినేవారుగా మనం అందరం కూడా రూపాంతరం చెందాలి. మనం అర్థమైందా? కాబట్టి మనలో ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా, ఎటువంటి ఆలోచనలకు తావు లేకుండా దేవుని యొక్క విధి విధానాల్ని అనుసరించచ్చు, ఆయన యొక్క మార్గంలో మనం సంచరించుటకు మనకు అవసరమైనటువంటి సమస్తమైన విధానాల్ని మనం అవలంబించుకోవాలంటే కనుక మనకు ముఖ్యమైన విధానం బిలీవ్నెస్. అంటే ఆ బిలీవ్నెస్ ఎలా ఉండాలంటే తెలుసుకోకుండా బిలీవ్నెస్ అనేది కరెక్ట్ కాదు. అర్థమైందా? అంటే గుడ్డిగా నమ్మటం అంటారు. వాస్తవానికి గుడ్డిగానే నమ్మాలి, కానీ నీవు గుడ్డిగా నమ్మినటువంటి విధానం నిన్నే అనేక ప్రశ్నలకు నీవే తావిస్తావు. అలా అవుతుంది. పూర్తిగా తెలుసుకోండి. ఎందుకంటే మనకు మార్చి 5 నుంచి మనం మొదలవుతున్నాం ప్రయాణంలో. కాబట్టి ఈ మార్చి 5 వరకు నేను దేవునిలో ఎలా ఎదగాలి అనేది ఎవరికి వారు ఒక నోట్ చేసుకోండి. నేను దేవునిలో ఇలా ఎదగాలనుకుంటున్నా, దేవునిలో ఇలా ఫలించాలనుకుంటున్నా, దేవునిలో ఇలా సాగిపోవాలనుకుంటున్నా, దేవునిలో ఇలా అభివృద్ధి చెందాలనుకుంటున్నా. ఎందుకంటే నా దేవుడు నన్ను విడిచేవాడు కాదు, నా దేవుడు నన్ను చూడనివాడు కాదు, నా దేవుడు నా మాటలు విననివాడు కాదు. అర్థమైందా? విముఖుడై నాకు లేడు, ఆయనకు నన్ను ప్రముఖుడుగా ఉంచుకున్నాడు. కాబట్టి నేను ఎలా ఉండాలి? ప్రత్యేకించబడిన వారుగా ఉండాలి. కాబట్టి ఆ ప్రయాణంలో నిత్యము జరిగేటటువంటి ఆ యొక్క విధానంలో ఇంకా నేను దేవునిలో ఎదిగి ఫలించడానికి కావలసినటువంటి సమస్తమును నేను సమకూర్చుకున్నట్టుకు
ఇక్కడ నుండే నేను సిద్ధపడాలి అని చెప్పేసి ఎవరికి వారు సిద్ధపడుతూ ఎలా ఉండాలో ఒక ఇమాజిన్లో ఎవరికి వారు ఇదిగో నేను నా దేవుడితో ఇలా ఉండాలి, ఈ స్థాయిలో ఉండాలి, ఈ స్థితిలో ఉండాలి అనే ఒక ఊహా చిత్రాన్ని వేసుకొని దాన్ని ఆ 40 రోజుల్లో పొందుకునేవారుగా మనం ఉండాలి. అర్థమైందా? పొందుకొనుటకు ఆశ లేదా? ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. ఆ రాజుగారు కూడా తృప్తిపరిచాడు. అయితే తృప్తి చెందకుండానే మరణించాడు. ఈ రాజు మనల్ని తృప్తిపరుస్తాడు, అయితే తృప్తి చెందేలాగా జీవింపచేస్తాడు. దేవునికి స్తోత్రం అమ్మ. హల్లెలూయా, హల్లెలూయా. మనము తృప్తి పడేంత వరకు కూడా యుగ యుగాల జీవితాన్ని మనకిస్తాడు. చాలయ్యా, నాకు చాలు ప్రభువా అని ఎంత సమృద్ధిస్తాడు, అంత సంతోషం ఇస్తాడు, అంత ఆనందం ఇస్తాడు, అంత స్వేచ్ఛనిస్తాడు. అర్థమైందా? ఇంకా అంతకన్నా ఏం కావాలమ్మా? ఇక్కడ ఎవరన్నా చాలు అనేవాళ్ళు ఎవరున్నారు? మీ ఇంటికి మీ యజమానులు తీసుకొచ్చేవన్నీ, లేదంటే పెద్దవాళ్ళు చిన్నపిల్లలకి తల్లిదండ్రులు తీసుకొచ్చేవన్నీ ఎవరన్నా చాలు అనేవాళ్ళు ఉన్నారా? ఒక దాంట్లో అంటారులే, తిను తిను అంటే మాత్రం చాలు అంటారు, అందులో కాదు. కాబట్టి చాలు అనే ప్రశ్న లేదా చాలు అనగలిగినటువంటి విధానం కేవలం ఎక్కడుందమ్మా? నిత్యరాజ్యంలో మాత్రమే ఉంది. ఇంక ఈ భూమి మీద ఎక్కడ కూడా లేదు. అర్థమైందా? ఎందుకంటే ఎవరన్నా వచ్చి మిమ్మల్ని బాగా అభిమానించి గౌరవించి మీకు నేను బంగారం ఇస్తూనే ఉంటా అంటే మొహవాడానికి చాలంటాం. నిజం చెప్పండి, మొహవాడానికి అంటావా అనవా? మొహవాడానికి కూడా ఎట్లా అంటాం? సపోజ్ నన్నే అంటున్నా, మిమ్మల్ని ఎవరు నాకు ఇది ఆఫర్ చేశారు, బంగారం తీసుకొని నేనేం చేశాను, ఇటు పట్టుకొని చాలు 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 అంటే ఏంటి అర్థం? అక్కడ నాకు కావాలి కానీ నువ్వు ఏమనుకోకూడదు. కానీ దేవుడు అలా కాదు. అర్థమైందా? దేవుడు ఆశీర్వాదాలు నువ్వు చాలు చాలు అని మొహమాటతో అనేలాగా ఉండదు. అర్థమైందా? చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా. అర్థమైందా? అంత గొప్పగా దీవిస్తాడు దేవుడు. అర్థమైందా? ఆశ అంటే ఏంటి అనేది తెలియకుండా ప్రేమిస్తాడమ్మా దేవుడు, అంత ఆశీర్వదిస్తాడు. మనం అనుకుంటాం అందరం ఆశీర్వాదం అంటే డబ్బు, ఐశ్వర్యం, లేదా మిద్దెలు మేడలు, లేకపోతే వస్త్రాలు, నగలు, నట్ర, తిండి, ఇవి అనుకుంటాం సహజంగా. కానీ ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా? ఆయన నీతో ఉండటం, నిన్ను నడిపించటం, నిన్ను బలపరచటం, నీ మాటని రూఢీకరించటం, అది ఆశీర్వాదం అంటే. ఆ ఆశీర్వాదంలో లేనిదంటూ ఉండదు. లేనిది అంటే ఏంటి తెలుసా? అంటే మనం ఇందాక అనుకున్నాం కదా, ఆస్తులు, అంతస్తులు, బంగారం, నగలు, నట్ర ఇవి అనుకున్నాం కదా, వీటిని మించినవి ఇస్తాడు ఆయన. అర్థమైందా? వాటిని మించినవి ఇస్తాడు. ఎలా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తా. ఏం లేదు, మనం ఏదైనా హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, లక్షలు ఖర్చు పెట్టినా కూడా మన ఇక్కడ దాకా కరోనా తీసుకున్నాం ఊరిక, కోటీశ్వరులు లక్షలు ఖర్చు పెట్టి బ్రతకని వారు అనేకులు ఉన్నారు లేదా? దేవుని బిడ్డలు రూపాయి ఖర్చు పెట్టకుండా చావంచును కూడా చూసిన వాళ్ళు లేరు. సారీ, చావంచు దాకా కూడా వెళ్ళిన వారు లేరు. రెండో ఒకటే కదా, చూసిన వారు లేరు. అర్థమైంది? ₹1 ఖర్చు పెట్టకుండా నేను అంటుంది, ₹1 ఖర్చు పెట్టకుండా దేవుని బిడ్డలు ఆ అంచుకు కూడా వెళ్ళలా. అర్థమైందా? కాబట్టి ఐశ్వర్యం అన్నా, ఆశీర్వాదం అన్నా, ఆరోగ్యం అన్నా అది. అర్థమైందా? వెంటనే వెళ్ళిపోయి నాకు గొప్ప విశ్వాసం ఉందని చెప్పి సముద్రం మీద నడుస్తానికి వెళ్ళవాకండి. అలా కాదు. బాగా గమనించండి, దేవుడు శరీరానికి ఎప్పుడు కూడా ఏమి కూడా ఇవ్వడు. అది గమనించండి. అంటే పదిలా పరిచేది ఆత్మని, అది గమనించండి. నా శరీరానికి గాయమైందయ్యా, ఈ గాయం రేపటికల్లా తగ్గిపోవాలి, కనపడకూడదు. ఇవన్నీ పిచ్చి విధానాలు. ఇది కాదు. బలపరచటం అంటే ఆత్మను సిద్ధపరచటం, ఆత్మను పదిలపరచటం. వన్స్ నీ ఆత్మ పదిలపరచబడింది, నీ ఆత్మ బలపరచబడింది అంటే నీ దేహానికి వచ్చిన నష్టమేం లేదు. అర్థమవుతుందా? దేహానికి వచ్చిన నష్టం
ఏమీ లేదు. ఎందుకంటే నీ ఆత్మ పదిలపరచబడింది అంటే నీ దేహం ఎప్పుడు కూడా సమృద్ధిగానే ఉంటుంది, ఏ ఇబ్బందులు లేకుండా ఉంటుంది. ఎందుకంటే చాలామంది నన్ను ప్రశ్నించారులేదు, అనేక సేవకులు చచ్చిపోయారు కదా కరోనాలో, మరి దేవుడు వాళ్ళందరినీ ఎందుకు కాపాడాలా? నా దేవుడు శరీరాన్ని స్వస్థపరిచే దేవుడు కాదు, నా దేవుడు నా ఆత్మని సంరక్షించే దేవుడు. ఎందుకంటే ఈరోజు దేవుడు రక్షించిన కరోనా రాకను ఇంకో రాకను ఏదైనా రక్షించినా మరలా ఇంకో రోజు ఏమైంది? పోవాల్సిందే. పోని 300 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు ఎవరిని ఉంటే చూపించండి నాకు. ఎవరు లేరుగా. ఎప్పుడోకప్పుడు ఎలాగో అలాగా పోయిన వారే అందరూ. కానీ 1000 సంవత్సరాలు బ్రతికిన ఆత్మను నేను చూపించగలను అంట. 1,00,000 సంవత్సరాలు బ్రతికిన ఆత్మను చూపించగలను. ఎందుకంటే ఆత్మకు చావులేదని వాళ్ళు కూడా నమ్ముతారు. నమ్మరా? నమ్ముతారు. అయితే ఆత్మ ఎక్కడ ఉండాలి? పరలోకంలో ఉండాలి, సంతోషంగా ఉంటుంది. పాతాళంలో ఉంటే ఎలా ఉంటుంది? కాబట్టి ఆ రీతిగా మనం ఉండుటకు, సంతోష గానాలతో మనం ఉండుటకు, మనల్ని ప్రేమించి, మనల్ని దీవించి, మనల్ని ఆశీర్వదించి, మనకు తోడై ఉండి, మనల్ని నడిపించి, మనల్ని సంరక్షించి, మనతో ఉండుటకు, ఆయనతో మనల్ని తీసుకువెళ్ళుటకు ఈ లోకానికి వచ్చినటువంటి యేసు ప్రభు వారి యొక్క ఆ యొక్క విధానంలో మనమంతా కూడా రక్షించబడిన వారమై ఉండగా, మనం రక్షించబడ్డ వారము ఇంకా బలపరచబడే వారుగా మనం ఉండుటకు మన ప్రయాణం మొదలు కాబోతూ ఉండగా, అందు నిమిత్తం ఈ రోజు నుంచే మన బ్యాగులు సర్దుకుందాం. ఇంటికి వెళ్ళిపోయి వెంటనే బ్యాగులు, పాత పైన ఉన్న బ్యాగులన్నీ తీసేసి అందులో వెంటనే బట్టలు సర్దేయండి. ప్రయాణం అనగానే అదేనా? సర్దాలి, బ్యాగ్ తీయాలి, సర్దాలి. బ్యాగ్ ఏంటిది? మనమే. సర్దే ఏంటి? ఆశీర్వాదం పొందుకునే విధానం, నడిచే విధానం, ఎదిగే విధానం, ఫలించే విధానం, సమస్తము ఎలా ఉండాలి అని మిమ్మల్ని ఆలోచించుకోమన్నా వాటన్నింటినీ సర్ది పెట్టుకోండి. సర్ది పెట్టినటువంటి బ్యాగు సమృద్ధితో దీవించబడి సంతోషంగా ఊరికి వెళ్ళి వచ్చిన వాళ్ళకి బ్యాగ్ ఎట్లా ఉంటుంది? మామూలుగా ఈ లోకంలో అయితే మాసిపోయిన బట్టలతో వచ్చింది, కానీ దేవుని యొక్క ప్రయాణంలో ఎలా వస్తుంది? బలిష్టమైనటువంటి ఆశీర్వాదాలతో బ్యాగ్ నింపబడి ఉంటుంది. కాబట్టి ఆ గొప్ప ప్రయాణానికి సిద్ధమవుతున్నటువంటి మనము ఆ గొప్ప ప్రయాణంలో మనం ముందుకు సాగిపోయి ఆశీర్వదించబడేవారుగా మనం ఉండాలని, ఆ రీతిగా మనం ఉండుటకై దేవుడు మనకు అవసరమైనటువంటి సమస్త ఆశీర్వాదాలు చొప్పున మనల్ని నడిపించునుగాక. ఆమేన్. మరి దినము దేవుడు మనకు అనుగ్రహించి తన సత్యవాస్తును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా.